నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతోంది? వీళ్ళకి ఎక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడ ప్రతికూలతలు ఉన్నాయి గురుగారు? తప్పకుండా అండి. మనం సంవత్సర ఫలితాల్లో అందరూ బేసిక్గా చూసుకునేది ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానం. సో ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. సో ఈ లెవెల్లో వీళ్ళకి బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ 2, 6 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 2 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 6 ఉంది. ఇది మాత్రం కొంచెం మనం బ్యాలెన్స్ మార్చుకోవాలి. అవమానం తగ్గాలి, మెచ్చుకోవడం పెరగాలి, రాజ్యపూజ్యం పెరగాలి, అవమానం తగ్గాలి అంటే రాజ్యపూజ్యం పెంచుకోవడానికి వృశ్చికం వారు సూర్య నమస్కారాలు ఎంత చేస్తుంటే అంత బాగుంటుంది. అవమానం తగ్గడానికి బెల్లం ఉంటుంది మనకి. బెల్లం ఒక 4 ఉండలుగా చేసి గోవుకి తినిపిస్తూ ఉంటే శనివారాలు చాలా అంటే చాలా మటుకు కంట్రోల్ అవుతుంది వీరికి. ఇది వీళ్ళ రాజ్యపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఇక మిగతా గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహాల వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా, కేవలం ఇది ఒకటే బేస్ అవ్వకుండా. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి 2వ స్థానం మీద ఉందో, అష్టమంలో గురువు ఉన్నాడో అయ్యో ఏంటో అనుకుంటాం, కానీ గురువు దృష్టి ఉంటుంది. సో ఫైనాన్షియల్ గ్రోత్ ఇవ్వడానికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మొదటి నెల కొంచెం కుజరాహులు కలిసి ఉంటారు కాబట్టి విదేశాల్లో ఉండేవారు లేదా విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలి, అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి కొంత స్ట్రెస్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ స్లోగా తగ్గుతుంది. అక్కడ పిఆర్, పర్మనెంట్ రెసిడెన్సీ కోసమని, గ్రీన్ కార్డు హోల్డర్స్ అవ్వడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే ఫస్ట్ మంత్ మాత్రం చంద్రవందనగా ఉంటుంది. ఇక అదేవిధంగా పంచమ స్థానంలో శని ఉన్నాడు, ఆలోచన స్థానంలో ఉన్నందుకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ సంవత్సరం మొత్తం అక్కడే ఉంటాడు కాబట్టి ఆలస్యంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తొందరగా తీసుకొని ఇబ్బంది పడతారు, తొందరగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రొలాంగ్ చేసి ఇబ్బంది పడతారు, అటు ఇటు అవుతూ ఉంటుంది. అలాగే అదే కాకుండా ఇప్పుడు మనకి శనితో పాటు మనకి అక్కడ రవి, శుక్రుడు కూడా వస్తున్నారు కాబట్టి రకరకాల ఆలోచనలు చేయడం వల్ల కొన్నిసార్లు పేరు ప్రఖ్యాతలు వస్తాయి, కొన్నిసార్లు ఏమో ఫైనాన్షియల్గా కలిసి వస్తుంది, కొన్నిసార్లు ఏమో ఆలస్యం చేయడం వల్ల మిస్ అయింది అనేటువంటిది వీళ్ళు చూస్తారు. అలాగే సింగిల్ సంతానం లేదనుకునేటువంటి వారికి కొంచెం సంతానం కలగడానికి అనుకూలిస్తుంది ఈ సంవత్సరం. ఈ పంచమంలో ఉండే శని దగ్గరికి మిగతా గ్రహాలు వెళ్ళడం వల్ల అది మనం ప్రధానంగా చెప్పుకోవాలి. కాకపోతే మీకు ఎప్పుడైనా సరే ఫస్ట్ మంత్ కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త, తల్లిగారి ఆరోగ్య విషయంలోని ఖచ్చితంగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా సప్తమం అంటే వివాహం సంబంధించినటువంటి విషయంలో జూన్ నుంచి మంచి అనుకూలత ఉంది చెప్పాలంటే. అండ్ జూన్ నుంచి వీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేసేటువంటి వారికి, ఇండియాలో ఉండేటువంటి వారికి అది కూడా అనుకూలిస్తుంది. ఇక ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి, ఉద్యోగంలో మార్పులు చూపిస్తున్నాయి, అవకాశాలు వస్తాయి. అంటే మారితే బాగుంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం వీరికి ఉగాదికి ముందు గ్రహణం కూడా వస్తుంది కాబట్టి మారితే బాగుంటుంది, మార్పులు అవుతాయి, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఎందుకంటే దశమంలో గ్రహణం పట్టబోతుందిగా కాబట్టి దాని ప్రభావం కూడా ఖచ్చితంగా మంచి ప్రభావం ఉంటుంది. అండ్ అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే గురువు 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. 9వ స్థానంలోకి వెళ్తున్నందుకు సిఏ, చార్టెడ్ అకౌంటింగ్, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు ఇవి కూడా ఫలిస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళకి ఏంటంటే పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి కాలభైరవ అష్టకము ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది. కాలభైరవ అష్టకం ఇది ప్రధానంగా ఈ సంవత్సరం అంతా కూడా చేసుకుంటాం, ఎందుకంటే పంచమంలో శని ఉన్నాడు కదండి. కాలభైరవ అష్టకము, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము, గోవుకి బెల్లం తినిపించడము, ఇవి ప్రధానంగా వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాయి. ఇవి అది చాలా సింపుల్గా, చాలా డీటెయిల్గా, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరంలో ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయో, అలాగే గురుగారు చెప్పినటువంటి సింపుల్ పరిహారాలు చేసుకుంటూ కూడా మనం ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు ఈజీగా.